హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. అంటే ఈరోజు మమ్మీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద గారెలు వేద్దామని చెప్పేసి ముందు రోజు నైటే మినపప్పు అయితే నానబెట్టారు. ఇంకా ఈరోజు మా బిజీ లైఫ్ అండ్ టిఫిన్కి మేము ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకుంటున్నామో ఈ వ్లాగ్ అయితే చూపించబోతున్నాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షూ అటెళ్ళండి చేలోకి. షూ అంట్లు తోముకోవడం అయిపోయింది. ఇంకా పప్పు కొట్టుకోవాలి. కొంచెమే వేసాను. టీ గ్లాస్తో 2 గ్లాసులు వేసాను అంతే. అది పొట్టు పోతే కొంచెమే పొట్టే ఉంటుంది కదా. అవును, గుళ్ళు వేసే వాళ్ళకైతే ఒక లెక్క ఉంటుంది. పొట్టుగా మొత్తం అది పప్పే ఉంటుంది కాబట్టి ఎన్ని వేసుకోవాలి తెలుస్తుంది. స్కూల్ బస్ 2 days. ఈరోజు ఫ్రైడే, సాటర్డే, సండే. మండే నుంచి వెళ్ళర్లే కదా. మండేనా ట్యూస్డే అంట సెలవులు. 24th నుంచి అంట హాలిడేస్. 23 వరకు ఉన్నాయి అంటున్నారు. 23 వరకు స్కూల్స్ ఉన్నాయంట. చాలా పోయింది. ఓయ్, కానీ దీనికన్నా గుళ్ళు పప్పే బెటర్ మమ్మీ. అది కడిగే పని ఉండదు. మన ఊళ్ళో లేదుగా మిల్లు. లేదు. గమ్మరెళ్ళాలి. చాలామంది ఇప్పుడు అలా ఆడించుకుంటున్నారు కదా. అవును, సాయి పప్పు వచ్చింది, గుళ్ళు పప్పు వస్తుంది మన ఊళ్ళో. పొట్టు అక్కడక్కడ ఉంటేనే మంచిదండి, బాగుంటుందండి. అది హెల్త్కి మంచిదండి. పొట్టు ఫైబర్ ఉంటుంది కదా అందులో. మంతెన గారు చెప్తారు పైన పొట్టు తినమని చెప్పి. సాయంత్రం తీపోయినా పర్లేదు కదా, కాకపోతే బ్లాక్గా ఉంటుందని చెప్పి మనం తీసుకుంటాం అంతే. ఇప్పుడు పెసలు పర్లేదమ్మా, పెసలు తీయం కదా. పెసలకి తీరు మామూలుగా పప్పు ఆడతారు కదా, దాని పెసలు నానబెట్టుకుంటాం. పొట్టు తీయం కదా, డైరెక్ట్గా అలానే మిక్సీ పట్టేసుకుంటాం అంతే. అవునా? అంటే పెసలైతే మనకేమో ఇక్కడ ఒక పొట్టు ఉండ మనకి చిరాకు. చాలే రుద్దేసుకుందాం. రోట్లో రుబ్బుతావా? బాగా ఎండొచ్చేసింది గా రోల్ దగ్గర. ఎండలోనే కూర్చుంటా. ఇంకా బట్టల పని ఒకటి ఉంది, పెద్ద పని. వాడికి స్నానం చేసి దుప్పట్లు నానబెట్టావేంటి? మొన్ననే ఉతికావు. వారానికి ఒక్కసారైనా కంపల్సరీ ఉతుకుతావు కదా. మంచం మీద పక్క ఒక వాయికి అయిపోద్దా? 2 వాయిలా? ఎంత రుబ్బితే కొంచెం అవుతాము. కొంచెం జస్ట్ ఒక 7-8 అవుతాయి అంతే. అంతేనా? గ్రైండర్ లేనప్పుడు, మిక్సీ లేనప్పుడు ఎలా రుబ్బుకునేవాళ్ళం. గ్రైండరీ కొనుక్కున్నాను కానీ కొంచెం పిండి వేసామనుకో దానికి కడగటమే వేస్ట్. అవును, ఎక్కువగా వేస్తేనే వేసుకోవాలి. అవును, దానికి కడిగే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ పిండి ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి గ్రైండర్, తక్కువ ఉన్నప్పుడు మిక్సీ లేకపోతే రోల్. అంటే బాగా ఏడుస్తున్నాడు ఏంటో చూసొద్దాం. ఏం చిన్న ఎత్తుకోవాలా? తీసుకురానా ఇప్పుడు? తర్వాత పెడతావా? ఊగుతుంది, ఫ్లాట్గా లేదు కింద.
స్టూల్ కొంచెం ఎదరికేసుకో, దూరం అయినట్టున్నావుగా. మళ్ళీ ఒళ్ళోకి వచ్చేస్తుంది రుబ్బేది, ఒళ్ళోకి వచ్చేసి పొడుచుకుంటుంది, కర్ర తగిలిద్ది. కుదిరిద్దా పెట్టడం? బందర్ బస్ వెళ్తుంది. ఇందులో కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు. గుడివాడ బస్సా? బస్సు ఫుల్ అయిపోయింది. 2 బస్సులు వెంటనే 2 బస్సులు వెళ్ళి వెంట వెంటనే. ఫస్ట్ బస్సు గుడివాడ. స్టూడెంట్స్ ఉన్నారు బస్సులో. ఇంకోసారి పెందలవాడ వచ్చింది. రుబ్బడం అయిపోవచ్చింది. తప్పు చిన్ను, ఇందులో పెట్టేసుకున్నాం. తీస్తే కేకలు. ఐదు నిమిషాలు పట్టింది అంతే. అయిపోయింది. ఏం చిన్ను అమ్మా? రుబ్బుకుంటే కొంచెం ఒళ్ళు కూడా కరిగి. అవును, ముందు రుబ్బుకుంటాం తప్ప ఏం తెలిసి ఏం తెలియదు. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసింది. ఇప్పుడు వారానికి సరిపడా గ్రైండర్లు వేస్తున్నారు, రోజు రుబ్బుకోకుండా. ఇదివరకు ఎంత పిండి అయినా ఏ రోజుకి ఆ రోజు రుబ్బుకునేవాళ్ళు కదా. చట్నీ కూడా రుబ్బుకోవటం. కరివేపాకు మీరు లేదు, నిన్న చేపల కూర ఉన్నాం కదా, అయిపోయింది. కరివేపాకు వేసుకుందాం అంతే. కరివేపాకు వేసుకుందాం. మీరు లేదు, నిన్న చేపల కూర ఉన్నాం కదా, అయిపోయింది. కరివేపాకు వేసుకుందాం అంతే. కరివేపాకు వేసుకుందాం. అల్లం పచ్చిమిర్చి, కరివేపాకు కోసుకుంటున్నాం. కరివేపాకు ఎప్పుడు పురుగు పెట్టేసి, మొన్న ఎంత బాగుంది అసలుకి, పురుగు పట్టేసింది మళ్ళీ. చివర పురుగు పెట్టేసింది. చెట్టుని ఎదగనివ్వట్లేదు. మనమైతే ఆకులు రెబ్బలు వేసేస్తాం. మంది వేసుకుంటామని చెయ్యొదులు. అరే అది వదులు, వదులుతాయి. వదిలేమ్మా, వదులువే మో పండు తల్లి, వదులు. ఇప్పుడు వరకు ఎత్తుకో అని కేకలేసాడు. ఉయ్యాలు పట్టుకుంటే నేను అట్ట ఎత్తుకోనమ్మా, నేను ఎలా ఎత్తుకోను? చూడండి, ఉయ్యాల నుంచి రానంటున్నాడు, గట్టిగా పట్టేసుకున్నాడు. మందులు వేయాలి. మందు చప్పగా ఉంటాయా? నువ్వు వచ్చే టైం కొంటే తీసుకురా. మళ్ళీ చల్లబడింది కదా, అన్నానో లేదా ఎండొచ్చింది.
ఎంత గబగబా చేసుకుందాం అనుకున్నా పనులు అవ్వనే అవ్వట్లేదు. బాబు బట్టలు అయితే ఉతికేసాము, ఆరేసాము. ఇంకా మనవి ఉన్నాయి. క్లిప్పులు పెట్టేసి క్లిప్పులు పెట్టాలి. ఐదున్నరకు లేచిన ఈ టైం అయింది. అప్పుడు నుంచి చేస్తానే ఉంటా 5:30 కాదు. ఆపేనా మొత్తం? కట్టేసి అమ్మయ్య, పై పని కొంచెం అయిందమ్మా. బాగా అయిపోయింది కదా. చెరువుకు 4 వస్తాయి కదా, అంతే. 4 ఉంచితే కాలిపోతుంది బాబాయ్. కరకరం అంటే ఇవి పప్పులు కలుపుతాం కదా, కరకలాడుతుందా, బాగున్నాయి. అక్కడక్కడ మనం బద్దలు ఉంచాం కదా, దానివల్ల చాలా క్రిస్పీగా ఉంది. టేస్ట్ కూడా బాగున్నాయి.